హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ మటన్ హలీం చేస్తున్నాను. చాలా ఈజీ అండి చేయడం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా చేసేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మటన్ హలీంని నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. మటన్ హలీం కోసం ముందుగా పప్పులను నానబెట్టుకోవాలి. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వచ్చేదాకా తీసుకున్నాను. ఈ కప్పుకి ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ దాకా మెజర్ చేసి తీసుకున్నాను. కందిపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ ఒకే క్వాంటిటీతో తీసుకున్నాను. అలాగే బార్లీ బియ్యం, పెసరపప్పు, గోధుమ రవ్వ, అలాగే బ్లాక్ పెప్పర్ ఇదైతే 1 స్పూనే తీసుకున్నాను. అలాగే ఒక 15 జీడిపప్పు, ఒక 15 బాదాము, పిస్తా ఒక 20 దాకా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ నీళ్లు పోసి 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా బాగా నానబెట్టుకోవాలి. బోన్లెస్ మటన్ 1/2 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్లోకి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, నిమ్మరసం కొద్దిగా, గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్లు. ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేదాకా ఒకసారి బాగా కలుపుకొని మటన్ని కూడా 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. పప్పుల్ని మనం ఎంతసేపు నానబెట్టుకుంటామో అంతసేపు మటన్ కూడా ఖచ్చితంగా నానాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మటన్ హలీం అయితే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. దానికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి అలాగే నూనె 2 కలిపి తీసుకున్నాను. నూనె కన్నా కూడా నెయ్యి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు అలాగే యాలకులు వేసి అందులోకి ఇలాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 2 ఆనియన్స్ ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మటన్లోంచి వచ్చే నీళ్లు మొత్తము కూడా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి మటన్ హలీం చేయడం. తెలియని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఈజీగా చేసేస్తారు. నార్మల్గా హలీం అంటే చాలా కష్టం అనుకుంటారు కదా, చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో చేస్తే. నేనైతే ఇది ఈ వీక్లోనే సెకండ్ టైం చేస్తున్నాను. రంజాన్ స్పెషల్ కదా, సో బాగా ఫేమస్ అన్నమాట. ఇందులోకి కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మటన్లో వచ్చిన నీళ్లు మొత్తము కూడా బాగా డ్రై అయిపోవాలి. ఇలాగా వాటర్ మొత్తము కూడా డ్రై అయిన తర్వాత మనం ముందుగా పప్పులు నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఇందాక మటన్కి సరిపడా మాత్రమే ఉప్పు వేసాం కాబట్టి ఇందులోకి ఉప్పు అనేది కొంచెం తక్కువే పడుతుంది, ఎక్కువేం అవసరం లేదు. చూసుకొని లైట్గా వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో వేసిన పప్పులు, మటన్ అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపుగా 10 విజిల్స్ దాకా పడుతుంది కుక్కర్లో ఈ మటన్ ఉడకడానికి. అంతవరకు ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా ఉడకాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉడికిన తర్వాత జస్ట్ స్పూన్తో అలా అంటేనే మటన్ మొత్తం కూడా స్మాష్ అయిపోతూ ఉంది. అలాగా మొత్తం ఉడికించుకోవాలి. నేనైతే మా కుక్కర్లో 10 విజిల్ పెట్టాను నేను. సో ఇప్పుడు దీన్ని మొత్తము కూడా బాగా ఎనిపేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మటన్ హలీం అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. సో పప్పు గుత్తితో అయినా సరే, లేదంటే ఇలా స్మాషర్ వస్తుంది కదా, దాంతో అయినా కూడా చేసుకోవచ్చు. దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ బ్లెండర్ ఉంటే హలీం చేయడం అయితే. హలీంకి నెయ్యి ఎక్కువ పడుతుంది. ఎంత నెయ్యి ఎక్కువగా వాడితే హలీం అంత టేస్టీగా ఉంటుంది.
ఇలా మొత్తము కూడా బాగా స్మాష్ అయిపోయేదాకా ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కానీ మటను పప్పులు సపరేట్గా తెలియట్లేదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నెయ్యితోటి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకుంటున్నాను. ఆల్రెడీ కరిగించిన నెయ్యి ఉంటే అది వేసుకొని, అది సరిపోదని మళ్ళీ ఫ్రెష్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులోకి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత వాడుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా అంతే, మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇన్నే వేసుకోవాలని అయితే ఏం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది హలీంలో జీడిపప్పు ఇలా తింటుంటే. జీడిపప్పు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా కొద్దిగా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి పుదీనా ఫ్లేవర్ కూడా. పుదీనా మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ హలీం అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు కదా, సో వాళ్ళ కోసం బాక్స్లో సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా, అందుకని ఫస్ట్ టైము వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టేసి తర్వాత మేము తిన్నామన్నమాట. ఇందులో లెమన్ మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది మా కోసం చాలా టేస్టీగా ఉండే హలీం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.